వివరణ అడిగారు, దానికి సంబంధించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీన్ని జాగ్రత్తగా చూడండి, నోట్ చేసుకోండి. అంటే ఎక్కడి నుంచి ఏ గొట్టం ఎక్కడికి పోతుంది, మళ్ళీ సెకండ్ గొట్టం ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత పొడవు ఉన్నాయి, ఎక్కడ బిగిన్ అయింది, ఎండ్ అయింది అనేది నోట్ చేసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి. మీరు ఇంతవరకు చూసినటువంటి ఆటోమేటిక్ ఫౌంటైన్ అనేటువంటిది ఎట్లా వర్క్ చేస్తుంది, అది ఏ విధంగా తయారు చేసుకోవాలి అని అడిగారు. అయితే ఇక్కడ ఈ ఆటోమేటిక్ ఫౌంటైన్ తయారు చేయాలంటే రకరకాలుగా తయారు చేసుకోవచ్చండి. కాకపోతే మనకి ఇంప్రూవైజ్డ్గా ఉండాలి అంటే మనకు ఒక ఖచ్చితంగా చమత్కారంగా కనిపించాలంటే మనం డైరెక్ట్ దాంట్లో నుంచి వచ్చినట్టు చేసుకోవచ్చు. ఒక సీసాతో ఆటోమేటిక్ ఫౌంటైన్ అంటే అది ఇంత ఎఫెక్టివ్గా ఉండదండి. దాంతో చేయొచ్చు, కానీ ఈ విధమైనటువంటి మోడల్ ఉండదు. తర్వాత 2 బాటిల్స్తో తీసుకొని ఆటోమేటిక్గా చేసేటువంటి విధానం కూడా ఉంది. అయితే ఇక్కడ మాత్రము ఈ ఆటోమేటిక్ ఫౌంటైన్ అనేటువంటిది పనిచేయాలంటే మేము అన్నీ ఫస్టే చెప్పామండి. మీకు ఎప్పుడైనా క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు చెప్పేవి ఇంకా లాస్ట్ ఉన్నాయండి, మేము అన్నీ కూడా ఒక్కొక్కటి అంటే ఆర్డర్ ప్రకారంగా చెప్పుకోరావడం జరిగింది. అయితే దీంట్లో నీటి పీడనం గురించి చెప్పినప్పుడు కూడా మళ్ళీ ఇంతకుముందు చెప్పాను. ఇది ఎట్లా వర్క్ చేస్తుందో ఒకసారి చూద్దాం. దీంట్లో వాటర్ పోస్తున్నాను నేను. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసాను ఇందులో. ఇప్పుడు చూడండి, సమాధానం చెప్పారు మేడం గారు. ఏమిటంటే భూమి మీద ఇప్పుడు సముద్రంలోని సుడిగుండాలు ఏర్పడతాయి, భూమి మీద ఎందుకు ఏర్పడవు అనే దానికి సరైన కారణం మాకు అవగాహన కాలేదండి. చెప్పలేదు భూమి మీద ఏ విధంగా ఏర్పడతాయి, సముద్రంలో ఏ విధంగా ఏర్పడతాయి అని చెప్పారు, కానీ భూమి మీద ఎందుకు ఏర్పడడానికి మాకు క్లారిఫికేషన్ లేదండి. అది కొంచెం క్లారిఫికేషన్ ఇప్పించండి. మరి క్వశ్చన్ అండి, గాలికి ఊతపేడను ప్రయోగం చేసినప్పుడు అట్ట మొక్క పెట్టినప్పుడు పూర్తిగా నీరు తీసుకున్నారు, అదే గుడ్డతో చేసేటప్పుడు అయితే సగం వరకే నీరు తీసుకున్నారు. కానీ అట్ట మొక్క అయితే సగం నీరు తీసుకుంటే పడిపోతుంది, కానీ గుడ్లోంచి మాత్రం నీరు పడట్లేదు. కారణం ఏంటో చెప్పగలరు? మరొక క్వశ్చన్ అండి. గుడ్డ కట్టేసామండి. మేము భోగవరం డిఆర్పి మాట్లాడుతున్నానండి. భూమి యొక్క వాతావరణ పరిధి దాటిన తర్వాత అంతరిక్షం విడిచిపెట్టినటువంటి వస్తువు భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందని చెప్పి అన్నారండి. అయితే ఈ కక్ష చుట్టూ పరిభ్రమిస్తుంది అంటూ ఉన్నారు. ఈ కక్ష యొక్క పరిభ్రమణ వేగం అనేది విడిచిపెట్టిన వస్తువు యొక్క ద్రవ్యరాశిపై ఆధారపడి ఉందా లేదా అండి? అదేవిధంగా పిల్లలు సముద్రంలో ఆటుపోట్లు అనేది చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి కారణం అంటున్నారండి. అయితే ఈ చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి కారణం అని పిల్లలకైనా చెప్పడానికి ఏదైనా యాక్టివిటీ ఏమైనా ఉందా? సముద్రం దగ్గర చూడాలండి. మేడం, భూమి మీద కూడా సుడిగుండాలు ఏర్పడతాయండి, ఇసుకవి. ఇప్పుడు మనకు ఆటోమైజర్లో ఉన్నాం కదా, అయితే ఇక్కడ ఈ ఆటోమేటిక్ ఫౌంటైన్లో మనం వాటర్ పోయడం జరిగింది, మీరంతా చూశారు. అయితే దీంట్లో జరిగేటువంటి క్రియ ఏంటంటే గాలి నీటి యొక్క ఊర్ధ్వ అధోముఖ పీడనాలు ఒకదానికి ఒకటి సహకరించుకోవడమేనండి. అయితే ఇందులో నీళ్లు పోసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ నీరు ఒక పైపు గుండా అడుగు భాగంలోకి చేరుతుంది. చేరిన తర్వాత ఈ అడుగు భాగంలో నీరు క్రమేణా పెరగడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా జరిగిన తర్వాత ఇందులో ఉన్నటువంటి గాలిని వేరొక పైపు గుండా పైకి పంపించడం అనేటువంటి జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ నీటి పీడనం చూపించలేదన్నారు కాబట్టి నీటి పీడనం అనేటువంటిది నేను మళ్ళీ నొక్కి చెప్పడం జరుగుతూ ఉంది. వచ్చినటువంటి నీరు గాలిపైన పీడనాన్ని కలిగి వస్తుంది, అంటే గాలిని పైకి నొక్కేస్తుంది. ఇది నీటి యొక్క పీడనం. ఎక్కడ నీటి పీడనాల గురించి మాకు చెప్పినట్టు లేదు అన్నారు. దిస్ ఈజ్ ద అంటే ఎవిడెన్స్. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ ఈ నీరు గాలిపై పీడనాన్ని నొక్కేస్తుండటం వల్ల చూడండి, నీరు బయటికి రావటం అంటే చాలా అసమంజసం, కానీ ఈ విధంగా వస్తుందంటే నీటి యొక్క పీడనం అనేటువంటి చెప్పొచ్చు. గొట్టాల అమెరిక చెప్పండి. ఓకే, ఫస్ట్ ఈ అమెరికా చెప్పిన తర్వాత దాన్ని చూద్దాం. ఈ గాలి అంతా కూడా ఇక్కడ పై డబ్బాలోకి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఖాళీగా ఉన్నటువంటి ఈ భాగంలో గాలి ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఎక్కువ అయ్యి ఏం చేస్తుంది, గాలి కూడా ఒత్తిడి ఉంటుంది అనేటువంటి చెప్పాం కదా. ఆ గాలి ఇక్కడ ఉన్నటువంటి నీటిని ఒత్తేస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా నీటిని నొక్కేస్తున్నప్పుడు నీరు ఉక్కిరి అవుతూ ఉంటుంది ఎటు పోవాలని. దానికి కూడా ఒక పీడనం అనేటువంటిది ఉంది. అయితే మనకు మిత్రుడు లెవెల్స్ గురించి చెప్పాడు. లెవెల్స్ అనేటువంటి చేంజ్ అవుతున్నప్పుడు కూడా ఫౌంటైన్ హైట్ అనేటువంటి చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే అవి కూడా ఇక్కడ అవసరం లేదు. ఈ గాలి నొక్కుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నీరు ఎటో ఒకవైపు వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఒక పైప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భాగం నుంచి ఇక్కడ మీకు ఒక పైప్ కనిపిస్తుంది, నాజిల్. ఈ నాజిల్ అదే
ఈ నాజిల్ గుండా నీరు పైకి వస్తుంది అంటే ఇక్కడ నుంచి ఈ ప్రాంతంలో నుంచి ఏర్పాటు చేసినటువంటి పైప్ గుండా నీరు పైకి వచ్చి ఈ విధంగా పడటం అనేటువంటి జరుగుతుంది. పడినటువంటి వాటర్ మళ్ళీ బయటికి పోవడానికి వీలు లేకుండా మనం ఒక ఫనెల్ అరేంజ్ చేసాం. ఈ ఫనెల్లో పడినటువంటి వాటర్ అంతా కూడా మళ్ళీ తిరిగి అడుగు భాగంలో ఉన్నటువంటి సీసాలోకి పోవడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినటువంటి ప్రక్రియ తిరిగి మళ్ళీ జరుగుతుంది అనమాట. అంటే రొటీన్గా ఒక సైక్లిక్ రూపంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. మనం డబ్బాల సైజు కానీ లేకపోతే పైప్స్ సైజు కానీ నాజిల్ సైజు కానీ మార్చుకుంటే దీని టైం ఫ్యాక్ట్ అనేటువంటిది ఎంతసేపు ఉంటుంది ఎంతసేపు ఉండదు అనేటువంటి విషయాన్ని చూడొచ్చు. అయితే ఇక్కడ పైప్స్ అరేంజ్మెంట్ అనేటువంటి చెప్పారు మీరు. ఒక పైపు ఈ భాగం నుంచి అడుగు భాగం వరకు ఉండాలి ఇక్కడికి. అలాగే ఇంకొక పైపు ఈ భాగం నుంచి ఇక్కడ వరకు ఉండాలి. ఇక్కడ నీళ్ళలో మీకు కనిపిస్తూ ఉంటుంది, ఈ భాగం వరకు ఉండాలి. అలాగే ఇంకొక పైపు నాజిల్ గుండా ఇక్కడ వరకు ఉండడం అనేటువంటి జరుగుతుంది. లోపల ఉన్నటువంటి కార్క్స్ ఉంటాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఎందుకంటే ఈ కార్క్స్ ఎయిర్ టైట్ అనమాట. అరేంజ్ చేయడం లోపల జాగ్రత్తగా అరేంజ్ చేయాలి, లేకపోతే పైప్స్ ఇరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఒకదాన్ని ఒకటి లోపల పెట్టిన తర్వాత మనం అంటే ఫస్ట్ మనం యాంగిల్ చూసుకొని ఫిట్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది అనమాట దీంట్లో. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏర్పాటు చేసినటువంటి పైపు దీంట్లో మనకు 2 రంధ్రాల రబ్బర్ బెరడా ఉంటుంది. ఆ బెరడాకి అనుకూలంగా 3 పైపులు, పైన 2 కింద 2 రంధ్రాలు ఉంటాయి. 3 పైపులని 4 రంధ్రాల గుండా అమర్చేటువంటి విధానం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పైపు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పైపు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పైపు. ఈ విధంగా పైపుల అరేంజ్మెంట్. దీన్ని ఎట్లా స్టార్ట్ చేస్తారు, ఎట్లా ఆఫ్ చేస్తారండి? ఏంటంటే ఫస్ట్ మనం దీంట్లోకి వాటర్ తీసుకోవాలి అంటే డైరెక్ట్ ఇందులో మనం నీటిని పోస్తూ పోతే ఈ బాక్స్ నిండుతుందండి. లేదు ఈ బాక్స్ నింపాలి, ఇది అవసరం లేదు అనుకుంటే ఇక్కడ నాజిల్ అనేటువంటిది ఉంది, దాన్ని ఉడబికేస్తే వచ్చేస్తుంది. నాజిల్ తీసేసి పైపు దానికి అరేంజ్ చేసి సైఫన్ సిస్టమ్ మనం ఇంతకుముందు నేర్పాము, వాళ్ళకు చెప్పాము కూడా. సైఫన్ సిస్టమ్ ద్వారా ఈ బాక్స్ నింపొచ్చు ఎక్కడ ఈ నాజిల్ యొక్క పైప్ గుండా. లేదంటే డైరెక్ట్ ఈ డబ్బా మాత్రమే నిండుతుంది. మరి ఈ డబ్బా నిండినప్పుడు ఇందులోకి నీళ్ళు ఎట్లా రావాలి అంటే దీన్ని ఉల్టా చేయాలి. ఉల్టా చేసినట్లయితే ఈ డబ్బా నిండిపోతుంది. తర్వాత మళ్ళీ యథావిధిగా అరేంజ్ చేసుకొని పైన నేను ఇప్పుడు వాటర్ పోసినట్టుగా ఒక గ్లాస్ వాటర్ దీంట్లో లేదా హాఫ్ గ్లాస్ వాటర్ పోసినా కూడా మనకి ఈ విధంగా ఫౌంటైన్ లాగా రావటం అనేటువంటిది జరుగుతుంది. అయితే దీన్ని మనం ఏమాత్రము డబ్బులు లేకుండా, అంటే వాటర్ వేస్ట్ కాదు, దాదాపు 3 years అండి తయారు చేసి, అంతే ఆటోమేటిక్గా పనిచేస్తుంది. వాటర్ వేస్ట్ కాదు, ఎనర్జీ అవసరం లేదు, ఏది అవసరం లేకుండా మనం ఎంతసేపు అంటే ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, అలాంటి వాటి సమయాల్లో పెట్టుకొని మనం ఆనందంగా చూడడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా గాలి నీటి యొక్క ఒత్తిడుల ద్వారానే ఇది పనిచేస్తుందండి. ఓకే అండి. అంటే వీటికి మీరు సైన్స్ పుస్తకాలు చదవాలండి, మన పుస్తకాలే చూస్తే లాభం లేదు.